ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మీరు కూడా నాకంటే చాలా సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నా. మన బైక్ రీడింగ్ వచ్చేసి 41,46 పక్కన ఒకటి. అట్ ప్రజెంట్ మనం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరలో ఉన్నాం. డేట్ అండ్ టైం కూడా చూపిస్తా. 9:32 జూన్ 22. సిపిఆర్ఐ రైట్ సైడ్లో ఉంది అంతా కూడా. ఇది సిపిఆర్ఐ, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా? అట వెళ్ళిపోతే గట్కేసర్ వైపు వెళ్ళిపోవచ్చు. ఇదంతా నారాపల్లి కిందికి వస్తుంది. మోజెస్ పెట్లోజు అనే ఛానల్ని చాలామంది ఆదరిస్తున్నారు. చాలా కొత్త వాళ్ళు కూడా ఆ ఛానల్ని చూడడం జరుగుతుంది. ఆల్టర్నేట్ ఛానల్ ఇంకొకటి కూడా ఉండాలి అన్న ఉద్దేశంలో మోజెస్ పెట్లోజు 2 అనే ఈ ఛానల్ని రన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మీరు వీడియోకి రైట్ సైడ్లో చూడొచ్చు. ఇదంతా కూడా ఇలా ఫ్లైఓవర్ ఎక్కడం కోసం ఇట్లా దిగడం కొరకు ఈ స్టార్టింగ్ పాయింట్లో వర్క్ అనేది జరుగుతుంది. 147 పిల్లర్లు ఉన్నాయి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించింది. మనం ఉప్పల్ సైడ్ నుంచి కన్సిడర్ చేస్తే ఇదే ఫ్లైఓవర్ ఎండింగ్ పాయింట్. ఇటు నారపల్లి నుండి కన్సిడర్ చేస్తే ఇదే ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్. ఎంత హైట్లో ఉందో మీరు ఈజీగా గమనించవచ్చు. రైట్ సైడ్ అంతా కూడా లెఫ్ట్ వెళ్ళిపోతే రాచకొండ కమిషనరేట్ బిల్డింగ్ అదంతా కూడా వస్తుంది. అది మన మోజెస్ పెట్లోజు ఛానల్లో ఉంది, వీలైతే చెక్ చేయండి. ఈ లెఫ్ట్ రూట్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది పిల్లర్ నెంబర్ కూడా చూపిస్తా. అమ్మా, ఎస్, 146. ఓకేనా? ఇది 146, ఇది 147. మీకు ఇంతకుముందుకే తెలుసా 147 పిల్లర్లు ఉన్నాయి అని, లేదా ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారానే తెలుసుకుంటారా? కామెంట్ చేయండి. సేజ్ స్కూలు వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. మనం లెఫ్ట్లో పెట్టాలి బండిని తీసుకుపోయి, ఎందుకంటే మనం నడిపేది లెఫ్ట్ లైన్లోనే మ్యాక్సిమం. ఈ పిల్లర్స్కి పైన ఈ వర్క్ అంతా ఫినిష్ అయిపోయి చాలా కాలం అయింది. గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఈ రోడ్ల వర్క్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మన మోజెస్ పెట్లోజు ఛానల్లో వీడియోస్ పెట్టడం జరిగింది. అండ్ మోజెస్ పెట్లోజు ఛానల్ని ఎలా ఆదరిస్తూ వస్తున్నారో ఇది కూడా అలానే చూస్తారని అనుకుంటున్నా. అండ్ మనమైతే ఎఫర్ట్స్ పెడుతున్నాం, ఇష్టంతో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోడ్ అయితే చాలా చక్కగా ఉంది అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మెచ్చుకోవాలి, క్వశ్చన్ చేయాలి. 134 పిల్లర్ దాటుతున్నాం. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, గాలి విపరీతంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేది చెంగిచెర్ల ఎక్స్ రోడ్. ఈ చెంగిచెర్ల ఎక్స్ రోడ్ నుంచి రైట్ కొడితే చెంగిచెర్ల లోపలికి వెళ్ళిపోతాం అండ్ చెర్లపల్లి వరకు వెళ్తాం. చెర్లపల్లికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి, చూస్తూనే ఉండండి. ఈ 2 ఛానల్స్లో కనిపెట్టుకొని ఉంటుండండి. సబ్స్క్రైబ్ అనేది సెకండరీ, మీరు చూస్తే చాలా హ్యాపీ. ఎస్, ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఇది నేను చెప్పినా కదా, చెంగిచెర్ల ఎక్స్ రోడ్ అని. పిల్లర్ నెంబర్ 122, 123 మధ్యలో ఉన్న ఈ ఏరియానే చెంగిచెర్ల ఎక్స్ రోడ్. అదే చెంగిచెర్ల లోపలికి పోయే రూటు. ఇక్కడ 120 దగ్గర యూటర్న్ ఉంటుంది. పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు, గమనించుకోండి. పోలీస్ వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు. ఇక్కడ మంచి ఇట్లా వస్తుంటుంది అన్నమాట, స్మోక్ ఎఫెక్ట్. ఈ రోడ్ల మీద తిరిగి దుబ్బకి నా గొంతు మధ్యలో పట్టేస్తుంది. ఇదంతా అలా డస్ట్ లేస్తుంటుంది. ఆ రైట్ సైడ్లో రోడ్ వర్క్ జరుగుతుంది. దానికి సంబంధించి మనం వీడియో రీసెంట్గానే చేసినాము. అది మోజెస్ పెట్లోజు అనే ఛానల్లో ఉంటుంది. ఇదంతా కూడా రోడ్డు వెడల్పు. ఈ మనం మేడిపల్లి దగ్గరికి వచ్చేసిన, మేడిపల్లి దగ్గర మీరు క్లియర్గా చూడొచ్చు రోడ్ స్మూత్నెస్. అండ్ ఇదంతా కూడా చాలా కొత్తగా ఉంది రోడ్డు, కొత్త రోడ్ ఇది. ఇదే మేడిపల్లి బస్ స్టాప్. అండ్ ఇక్కడనే మనకి కనిపిస్తుంది డీమార్ట్. మీకు ఈ మేడిపల్లి అండ్ నారపల్లి తోటి ఏమైనా మెమరీస్ ఉన్నాయా ఉంటే
వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. రైట్ సైడ్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రోడ్ వర్క్ జరుగుతుంది. కంకర ఇట్లా పైకి వచ్చినట్టు ఉంటుంది. ఎస్, ఇక ఇక్కడైతే చాలా స్లోగా జరుగుతుంది వర్క్. 2 సైడ్స్ నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయింది, బట్ ఇటు సైడ్ ఈ వర్క్ ఆగిపోయింది. అక్కడ పిల్లర్ నెంబర్ 5 దగ్గర అటు ఉప్పల్లో వర్క్ జరుగుతుంది అని సంతోషపడాలో, ఇక్కడ ఆగిపోయిందని బాధపడాలో ఏం అర్థమవుతలేదు. ఈ ఇయర్ ఎన్ని ఇయర్స్ అవుతుందో ఇది ఫినిష్ కానీ. 147 పిల్లర్లు అన్నా కదా, ఎక్కడి వరకు వర్క్ ఫినిష్ అయింది మీరే చూడండి. 147 పిల్లర్లో ఇన్ని ఇయర్స్లలో ఫినిష్ అయింది. ఇక 98వ పిల్లర్ వరకే. ఇంకా ఈ మధ్యలో వర్క్ చాలా ఉంటుంది, కంప్లీట్గా ఫినిష్ అయినట్టు కాదు అది. బట్ మనం కన్సిడర్ చేద్దాము 98, ఇది 99వ పిల్లరు. మనం ఇగో ఇదంతా కూడా రోడ్ వర్క్ జరుగుతుంది. ఇంకా రోడ్ వేస్తారు ఇక త్వరలోనే. ఇక్కడ 98 ఇది చూడండి, 98 దాకా వచ్చి చాలా కాలం అయింది. ఇంకో ఇప్పుడు ఈ గిడ్డర్ లాంచర్ అయితే మూవ్ అయింది మొత్తానికి 98 to 97 మధ్యలోనికి.